పీట దెబ్బకు కదిలిన పీఠం. యాదగిరిగుట్ట ఆలయ ఈవో బదిలీ అయిందట. కొత్త ఈవోగా భాస్కర్రావు నియామకం. ఒకే ఎత్తులో ఉండే 4 పీటల కొనుగోలు. ప్రోటోకాల్ వివాదం నేపథ్యంలో చర్యలు. ఒక్క పీట ఎంత పని చేసింది చూడురి. ఆడ నేను కూడా కనుక్కున్నా ఏంది అంటే కొన్ని పెద్దవి ఉన్నాయట, కొన్ని చిన్నవి ఉన్నాయట. బట్టి విక్రమార్కకి చిన్న పీట దొరికింది. వీళ్ళు కూడా చూసుకోలేదు. చూసుకున్నా కూడా అమ్మ నేను దాని మీద ఎందుకు కూర్చుంటా, నేను ఇక్కడ తోపును కదా, ఈ జిల్లాలో నేనే కదా అని బట్టి విక్రమార్కని కింద కూర్చోబెట్టారు. కింద అంటే చిన్న పీట మీద. సరే ఆయన దానికి నేను కావాలనే కూర్చున్నా అని అదేదని చెప్పినప్పటికీ అలా జరిగింది. సో దీంతో ఆ ఈవోని బదిలీ చేసిరట. ఆ ఈవో ఏం చేసిండు మరి? మీరు కూర్చున్న వాళ్ళన్నా చూసుకోవాలి కదా. కూర్చున్న వాళ్ళు ఆయన ఎందుకు కింద పెట్టినామో ఆయన అసలు సరే టెంపుల్లో ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా పక్కన పెడితే మినిమం కర్టసీ కదా. ముఖ్యమంత్రి పక్కన ఉప ముఖ్యమంత్రి కూర్చోవాలి. అక్కడ ఇటు కోమటిరెడ్డి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చున్నాయి. మరి వాళ్ళ తప్పు లేదా? చిన్న పీటలు ఉన్నవెందుకని ఈవోని బదిలీ చేసి ఉండొచ్చు. మరి ఆ ప్లేస్ ఏ ప్లేస్లో అయితే బట్టి కూర్చోవాలో ఆ ప్లేస్లో వేరే వాళ్ళు కూర్చున్నారు కదా. మరి ఆ కూర్చున్న వాళ్ళని ఏం చేయాలా? యాదాద్రి ఆలయంలో కొత్త పీటలు పరిశీలిస్తున్న అధికారులట. ఇవే పీటలట మంచిగా ఉన్నాయా లేవా, మళ్ళీ ఇవి కూడా అటు ఇటు ఉన్నాయా అని చూస్తున్నారట. మళ్ళీ ఇంకో పెద్ద తలకాయ నొప్పి ఎందుకు రా నాయన అని. ఏడుంది పీట? ఇగో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పీఠ వివాదం. ఈవో పీఠాన్ని కదిలించింది. ఇటీవలి ప్రోటోకాల్ వివాదాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఆలయ ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి ఈవో రామకృష్ణరావు పైన వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్త ఈవోగా అసిస్టెంట్ కలెక్టర్ భాస్కర్ రావును నియమించింది. నృసింహుడి దర్శనానికి వచ్చే వీవీఐపీలు వీఐపీలకు ఆశీర్వచన సమయంలో ఒకే ఎత్తులో ఉండే పీటలు వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్తగా మరో 10 పీటలు ఆలయ అధికారులు కొనుగోలు చేశారు. ఈ నెల 11వ తేదీన యాదగిరిగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రేవంత్ రెడ్డితో పాటు ఆయన సతీమణి గీతారెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఆశీర్వచనం అందించే సందర్భంలో దీంతో పాటు ఆయన సతీమణి గీతారెడ్డి, వారి పక్కనే మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద పీటలపై కూర్చోగా అదే వరుసలో ఇటు చివర భట్టి అటు చివర కొండా సురేఖ చిన్న పీటలపై కూర్చున్నారు. దీంతో దళితుడైన డిప్యూటీ సీఎం భట్టిని, బీసీ మంత్రి కొండా సురేఖని అవమానించారంటూ పలు పార్టీలు విమర్శలు గుప్పించినాయి. సో ఇట్లా మళ్ళీ ఇక 10 పీటలు కొని రెడీ చేసిరట. మరి కిందనే కూర్చోవచ్చు కదా, ఈ పీట గీట ఎందుకు? కిందనే కూర్చుంటే ఆడ ఇస్తారు కదా. ఏం దేవుని దగ్గర అవన్నీ ఏముంటుంది, పీటనే ఉండాలా, ఎత్తు ఉండాలా? పీటల పంచాయతీ ఏడుదాకా తెచ్చింది చూడు ఇక.